తలుపులు తెరిచి ఉన్నాయి కదా, లోపలికి వెళ్దాం. ఏమండి సురేష్, సయ్యద్ కంట్రోల్ యువర్సెల్ఫ్. సయ్యద్ కంట్రోల్ యువర్సెల్ఫ్. ఇలా కూర్చో సయ్యద్. సయ్యద్ సయ్యద్ ఏమండి ఏమండి ఇంట్లో ఎవరు కనిపించడం లేదే. వీళ్ళేనా అసలు? రామనాథ్ శాస్త్రి గారు. శాస్త్రి గారు ఎవరు? నమస్కారం అండి. నమస్కారం. ఎవరు మీరంతా? కాలేజీ స్టూడెంట్స్ అండి. హైదరాబాద్ నుంచి ఎక్స్కర్షన్కి వచ్చాం. అడవిలో క్యాంప్ వేసుకుని సరదాగా కాలక్షేపం చేస్తుంటే ఉన్నట్టుండి మా ఫ్రెండ్కి ఏదో అయ్యింది. చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. చూడండి. ఈ ఊళ్ళో మెడికల్ హెల్ప్, అదే డాక్టర్లు ఎవరైనా ఉంటారేమని వస్తే దారిలో ఎవరో కనపడి మీ దగ్గరికి వెళ్ళమన్నారు. ఈ అబ్బాయికి వెంటనే చికిత్స ప్రారంభించాలి. 4 రోజుల పాటు మీరు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. నడవండి. ఇలాంటి వాటికి ఇంగ్లీష్ మందులు చికిత్సలు ఏవీ పనిచేయవు. నిద్రమాత్రలని షాకులని శరీరంలో ఉన్న శక్తినంతా పీల్చి పిప్పి చేస్తారు. అయినా ప్రయోజనం ఉండదు. మీ మిత్రుడు అదృష్టం బాగుండి సరిగ్గా రావాల్సిన చోటకే వచ్చారు. నడవండి. సందేహిస్తూ ఇంకా కాలయాపన చేయకండి. పైకి రండి. మీరేమీ కంగారు పడకండి. రేపు పొద్దుటి వరకు హాయిగా నిద్రపోతాడు మీ మిత్రుడు. మీరు విశ్రాంతి తీసుకోండి. అతను కోలుకునే వరకు, అంటే 4 రోజులు మీరు ఇక్కడే ఉండండి. ఆ పక్కనున్న 2 గదుల్లో మీ సామాన్లు సర్దుకోండి. మా వల్ల మీకు ఇబ్బంది అవుతుందేమో. అదేమిటమ్మా, అలాంటి ఆలోచనలే రానీయకండి. అబ్బాయికి గండం తప్పింది, అంతే చాలు. అసలు ఇంతకీ సయ్యద్కి ఏమైంది? అంతవరకు మాతో సరదాగా కబుర్లు చెప్తూ ఉన్నట్టుండి ఇప్పుడు అవన్నీ ఎందుకు? మీ స్నేహితుడికి నయమవుతుంది. కానీ దీనికి కారణం ఏదో ఉండుండాలి కదా. కారణం చెబితే నమ్ముతారా? అతనికి గాలి సోకింది. వాట్? అంటే ఏదో దుష్టశక్తి. అవును, మీరు అడవిలో బస చేశానన్నారు. ఎక్కడ? ఆ ఈత చెట్ల పక్కనున్న గుట్ట మీదేనా? అవును, మీకెలా తెలుసు? అనుకున్నాను. ఆ కుర్రవాడి వాలకం చూడగానే అనుకున్నాను.
కొన్నేళ్ల క్రితం ఆ చందా గ్రామానికి చెందిన కొంతమంది దుష్టమాంత్రికులు అక్కడేవో పూజలు చేసేవారు. ఇప్పటికీ అక్కడ కొన్ని అతీత శక్తులు స్వైర విహారం చేస్తుంటాయి. మీరు అక్కడ బస చేసి తప్పు చేశారు. క్షుద్రమాంత్రికుల అయితే మార్తాండ్. మార్గరెట్, మీ ముగ్గురు ఆ గదిలో పడుకోండి. నేను సయ్యద్ దగ్గర ఇక్కడే పడుకుంటాను. మార్తాండు గురించి మీకెలా తెలుసు? అసలు ఎవరు మీరంతా? సరదాగా అడవిలో క్యాంపు వేసుకొని కాలక్షేపం చేయడానికి వచ్చామన్నారు. అది నిజం కాదు కదూ? పర్వాలేదు, చెప్పండి. మార్తాండు గురించి తెలుసుకోవడానికి వచ్చారా? అసలు మీరు కాలేజీ విద్యార్థులేనా? శాస్త్రి గారు, మేము నిజంగా కాలేజ్ స్టూడెంట్స్మే. అయితే మీరు ఊహించింది కరెక్టే. మేము ఎక్స్కర్షన్కి రాలేదు. అనకాపల్లి పిచ్చాసుపత్రిలో పేషెంట్గా నటిస్తున్న మార్తాండ్ గురించి వాకప్ చేయడానికని వచ్చాం. అతనిది ఈ ఊరనే తెలిసింది మాకు. అతనికి పూర్వం కరకింకర భక్తులతో ఏదో సంబంధం ఉండేదని, తరచూ అడవుల్లో రహస్య స్థావరానికి వెళ్తుండేవాడని కూడా తెలిసింది మాకు. అతని గురించి పూర్తి వివరాలు సేకరించి పోలీస్ డిపార్ట్మెంట్కి సాయపడదామని. శాస్త్రి గారు, మీది ఈ ఊరే కదా, మరి మార్తాండు గురించి మీకు చాలా బాగా తెలుసుండాలి. మీకు తెలిసిన విషయాలు కొన్ని చెప్తే మా పని చాలా సులువు అవుతుంది. ఈలోగా సయ్యద్ కూడా కోలుకుంటే. చెప్తాను, కానీ మీరు పూనుకున్న ఈ పని చాలా ప్రమాదకరమైందని మాత్రం మీరు అర్థం చేసుకోండి. చాలా పొద్దుపోయినట్లుంది. మీరంతా పడుకోండి. రేపు ఉదయమే లేచిన తర్వాత మాట్లాడుకుందాం. అతన్ని సాదరంగా లోనికి తీసుకురండి. జన్మదాత ప్రణామం. ప్రణామం జన్మదాత.
మవక్కిల్, ఏం జరిగింది? నా సమక్షంలోకి ఈ రూపంలో వచ్చావేంటి? జన్మదాత, ఘోరం ఘోరం జరిగిపోయింది. శత్రు శిబిరంలోకి జొరబడి ఎంతో ముఖ్యమైన సమాచారం సేకరించి అగ్నిశిఖల ద్వారా నీ చెంతకు వద్దామనుకున్న ఈ దాసానుదాసుడు తుచ్చమైన ఈ మానవ శరీరంలో స్తంభించిపోయాడు. కొర్ర కొక్కలు, మూర్ఖులు అగ్నిజ్వాలను ఆపివేశారు. ఎవరు వాళ్ళు? నీ శత్రువులు ముర్దాభిషిక్త. చందా గ్రామానికి ఈశాన్యంలో ఉన్న అడవుల్లో రాకాసి గుట్ట మీద శిబిరాలు వేసుకొని మీ జాడ తెలుసుకునే ప్రయత్నం మీద ఉన్నారు. నా జాడ తెలుసుకునేందుకు ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళారు? లోగడను వెలివేసిన మార్తాండా చూకి తెలుసుకుని తద్వారా నీ గురించి తెలుసుకునే ప్రయత్నం మీద ఉన్నారు ఆహార హక్కులు. ఇప్పుడు నా గతి ఏమి జన్మదాత? ఈ మానవ శరీరంలోనే స్తంభించిపోయి నీకు సేవలు ఎలా చేసేది? నాకు విముక్తి ప్రసాదించు. మవక్కిల్, క్షణాల్లో నిన్ను ఈ శరీరంలోంచి వెలికి తీసుకురాగలను. కానీ వద్దు, నువ్వు కొన్నాళ్ల పాటు నా సంకేతం అందేదాకా ఈ శరీరంలోనే ఉండు. ఇదే నా ఆజ్ఞ. శత్రు శిబిరంలోనే ఉంటూ వాళ్ళకెంతో దగ్గరగా మసలుతూ వాళ్ళ పన్నాగాలేమిటో అర్థం చేసుకుని అవకాశం చూసుకుని నా చెంతకొచ్చి ఆ సమాచారం అందించు. కానీ జన్మదాత, నీ సందేహం ఏమిటో అర్థమైంది మవక్కిల్. నీ మాట తీరు, నీ ధోరణి చూసి శత్రువులకు అనుమానం వస్తుందని అనుకుంటున్నావు కదూ? కంగారు లేదు. ఇక మీదట ఈ యువకుడి శరీరంలో నువ్వు పూర్తిగా ఇమిడిపోయి అన్ని విధాలా అతనిలాగే ప్రవర్తించగలుగుతావు. దీనికి కావలసిన విశిష్టమైన శక్తిని నీకు ప్రసాదిస్తాను. మహాప్రసాదం జన్మదాత. ఇక ఈ మవక్కిల్ ఆ శత్రువులందరినీ ఎలా ఆటాడిస్తాడో నువ్వే చూస్తావు. ఏమైనా తెలిసిందా? లేదు, ఊళ్ళో అందరినీ అడిగాం, ఎవరికీ తెలియదు అంటున్నారు. ఊరవతలున్న సత్రంలోనో మసీదులో కూడా వెతికాం, అక్కడ కూడా లేడు. ఊళ్ళో ఎక్కడా లేడంటే మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయి ఉంటాడా? పోనీ మళ్ళీ అక్కడికి వెళ్ళి చూస్తే? ఐ థింక్ వీ షుడ్ డూ దాట్. కానీ అక్కడ కూడా లేకపోతే ఏం చేయాలి? పోలీస్ కంప్లైంట్ ఇవ్వక తప్పదేమో. రామనాథ్ శాస్త్రి గారు కూడా అదే అంటున్నారు. ఇక టైం వేస్ట్ చేసుకోకుండా వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయమంటున్నారు. కానీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే అందరికీ విషయం తెలిసిపోతుంది.
ఇదంతా రహస్యంగా జరగాలన్నారు పవన్ అంకుల్. ఎందుకిలా జరుగుతోంది? నిన్న రాత్రి సయ్యద్ ధోరణి ఉన్నట్టుండలా మారిపోవడం, ఇప్పుడు కనపడకుండా పోవడం, సయ్యద్ ఏదైనా ప్రమాదంలో ఇరుక్కున్నాడంటారా? సయ్యద్ సురక్షితంగా ఉన్నాడు. ఐఎమ్ హ్యాపీ అండ్ సేఫ్. నో ప్రాబ్లం ఫోక్స్. అరే సయ్యద్, యు ఆర్ ఆల్ రైట్ నౌ? ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఆల్ రైట్. ఏమైంది నాకు? నిన్న రాత్రంతా ఎంత కంగారు పెట్టేశావు. అడవిలో నీ ప్రవర్తన చూసి బెదిరిపోయాం మేమంతా. థ్యాంక్ గాడ్, రామనాథ శాస్త్రి గారు ఇచ్చిన మందు మిరాక్యులస్ గా పనిచేసింది. అసలు జరిగిందంతా నీకు గుర్తుందా సయ్యద్? అయినా ఇంత పొద్దున్నే లేచి మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏంటి సయ్యద్ అలా నవ్వుతున్నావు? అబ్బా, మీ అందరి ముఖాలు చూస్తుంటే నాకు నవ్వు ఆగడం లేదు. ముఖ్యంగా ఈ సుమిత్ర ముఖం చూడండి ఎలా అయిపోయిందో. నాకు దెయ్యమో భూతమో పట్టిందని భయపడిపోయారు కదా. నాకేం కాలేదు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కానీ సయ్యద్, నిన్న రాత్రంతా నువ్వు నిజం చెప్తే మీరందరూ నా మీద విరుచుకుపడతారేమో. అదంతా నా అద్భుత నటన. ఏమిటి అలా చూస్తున్నారు? నాకు ఆస్కార్ అవార్డు ఇవ్వక తప్పదు కదా. కానీ ఎందుకు సయ్యద్ అలా చేసావు? ఎందుకేమిటి, ఎవ్వరికీ అనుమానం రాకుండా ఈ ఊళ్ళోకి ఎలా రావాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. నా యాక్టింగ్ వల్ల చూడండి ఎంత సునాయాసంగా ఇక్కడ చోటు సంపాదించామో. ఇలా చేద్దామని ముందే మీకు చెప్తే మీరు ఒప్పుకునేవారు కాదు. ఒకవేళ ఒప్పుకున్నా ఇంత బాగా ఈ ఊళ్ళో జనాల చేత నమ్మించేవాళ్ళు కాదు. సయ్యద్, యూ డెవిల్, నిన్ను నేను ఎప్పటికీ క్షమించను. అవును, ఈ వైలిన్ గిటార్ ఎక్కడవి? మళ్ళీ అడవిలో మన క్యాంపు దాకా వెళ్ళొచ్చావా? అవును, మీరు కంగారులో వీటిని అక్కడే వదిలేసి వచ్చారు కదా. మీరు లేచేలోగా వెళ్ళొద్దాం అనుకున్నాను, కానీ వెళ్ళొచ్చేసరికి ఇంత టైం పట్టింది. అవును, ఇప్పుడు మన ప్రోగ్రాం ఏమిటి? ఏదో విధంగా ఊళ్ళోకైతే వచ్చేసాం కదా, ఇప్పుడు ఏం చేద్దామని? రామనాథ శాస్త్రి గారికి మనం ఏ పని మీద వచ్చామో వివరంగా చెప్పేశాం. మార్తాండు గురించి ఆయనకి చాలా వివరాలు తెలిసినట్టుంది. ఇవాళ పొద్దున్నే చెప్తున్నాడు ఆయన, ఈ ఊరవతల గుట్ట మీద మార్తాండు సొంతిల్లుందట. ప్రస్తుతం దానికి తాళం వేసిందట. ఎలాగైనా ఆ ఇంట్లోకి వెళ్ళగలిగితే మార్తాండ్ గురించి ఏదైనా క్లూ దొరుకుతుందేమో. మంచి ఆలోచనే, కానీ మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎవ్వరికి ఎటువంటి అనుమానం రాకూడదు. ముఖ్యంగా రామనాథ శాస్త్రి గారితో కూడా అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి. మీరు పని చేయండి, వెళ్ళి ఆయన ఇంటి దగ్గరే ఉండండి. నా జాడ తెలియలేదని చెప్పండి. నేను కొంచెం సేపు ఆగి అక్కడికి వచ్చి చేరుకుంటాను. ఓకే, మీ అందరికీ అర్థమైంది కదా? అంటే నీ నటన ఇంకా కొనసాగిద్దామనా? అయితే ఇంకా సేపు అలా చేయక తప్పదేమో. పాపం ఆ రామనాథ శాస్త్రి గారు రాత్రంతా మెలకుగా ఉండి సయ్యద్కి మందులవి తయారు చేసిచ్చారు. ఇప్పుడు ఉన్నట్టుండి సయ్యద్ నార్మల్గా తిరిగొస్తే పాపం ఆయన హర్ట్ అవుతారు. నిన్న రాత్రంతా సయ్యద్ నటించాడని తెలిస్తే కోపం వచ్చి మనల్ని ఇంట్లోంచి వెళ్ళగొడతారు. అవును, పైగా మార్తాండు గురించి మనకి ఇస్తానన్న సమాచారం కూడా ఇవ్వకపోవచ్చు. ఓకే సయ్యద్, మేము అక్కడికి వెళ్ళుంటాం. నువ్వు కాసేపు ఆగి అక్కడికి వచ్చేసాయి. ఓకే, బాయ్. కమాన్. బాయ్ గర్ల్స్.